హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మేమైతే ఈరోజు ఒక ఫ్రై పీస్ పలావ్ తినాలని చెప్పేసి పర్టికులర్గా కొండాపూర్లో ఉన్నటువంటి ఈ ఈరబాబు పలావ్ అండ్ పకోడీస్ అనే బ్రాంచ్కి వచ్చేసినాం. ఇక్కడైతే మనం 300ది ఒకటి తీసుకున్నాం. అంబియన్స్ మాత్రం అక్కడ సీటింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే చూడటానికి అయితే క్లీన్గా నీట్గా ఉంది. మన బ్రదర్ కూడా పార్సల్ చేస్తూ ఉన్నారు. ఎంత అంటే అది 300 రూపాయలది, అది పార్సల్ చేస్తున్నారు బ్రదర్. అక్కడ ఫ్రై పీసు, కర్రీ, ఎగ్స్, మటను, రొయ్యలు ఇలా చాలా ఉన్నాయి. అయితే మేమైతే ఒక చికెన్ ఫ్రై పీస్ పలావ్ ఆర్డర్ చేసుకున్నాం. అయితే ఆయన 2 దాంట్లో డివైడ్ చేసి ఇస్తున్నారు. మనకి ఎంత వస్తుందో క్వాంటిటీ చూడొచ్చు మీరు. అయితే ఒక చిన్న ముచ్చట చెప్పాలండి, ఇక్కడికి రావాలని చాలా రోజుల నుంచి అనుకుంటా, అంటే పర్టికులర్గా ఈరబాబు పలావ్ దండు దీంట్లో తినాలని చాలా రోజుల నుంచి అనుకున్నాను, కానీ కుదరలేదు. ఫైనల్గా ఈరోజు కుదిరింది. మొట్టమొదటిగా ఒక ఖాళీ పలావ్ ఒకటి 2 ముద్దలు తీసుకొని తిన్నా, చాలా బాగుంది. పలావ్ కూడా బాగానే కుక్ అయింది. తర్వాత ఒక ముక్క తీసుకొని అందులో పెట్టుకొని తింటే ఉందండి, చాలా బాగుంది. అయితే మా బ్రదరు ఎక్కువ అవుతుంది నాకు అని చెప్పేసి నాకు కొంచెం ఇచ్చారు. చాలా ప్రేమ నేనంటే ఆయనకి, అందుకే అది కూడా కలిపి తినేసాను. మళ్ళీ తర్వాత కలుపుకొని ఒక ముక్క పెట్టుకొని తింటే అబ్బో తగ్గేదేలే అన్నట్టుందండి టేస్ట్. నిజంగా నేను ఏదో అనుకున్నా, తర్వాత ఎగ్గు పెట్టుకుని తిన్నా, అది కూడా ఈ తగ్గేదేలే అన్నట్టుందండి. అది నాకైతే చాలా నచ్చిందండి. చాలా రోజుల నుంచి అనుకుంటా, సుమారుగా 1 ఇయర్ నుంచి వెళ్ళకపోయేసరికి ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి ఎక్కడికి వెళ్దామని చెప్పి మా బ్రదర్ నేను ప్లాన్ చేసుకుంటుంటే ఇక్కడికి వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వెళ్ళిపోయాము. ఇక్కడికి వెళ్తే మాత్రం మేము అనుకున్నాము అంత ఉండదేమో, స్టార్టింగ్లో ఉండేదని మా బ్రదర్ అన్నారు. స్టార్టింగ్లో బాగుండేది అన్నారు, ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అన్నారు. అయితే వెళ్ళిన తర్వాత తిని చూస్తూ ఉంటే నా సామి రంగా తగ్గేదేలే, అంతే లేపేశారు అసలు. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. కాకపోతే మేము కొంచెం స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి అక్కడ స్పైస్ తక్కువ ఉంది. అయినప్పటికీ చివరిలో మాత్రం నాకు దోల తీరిపింది. ఎలాగంటే తెలుసా, చివరిలో నేను ఓన్లీ పీసెస్ తిన్నానండి. అక్కడ బాగా ఘాటుగా ఉండింది, అది బాగా నాకు చెమటలు పట్టేసి బయటకు వచ్చినాయి. తర్వాత రైతా వేసుకొని తిన్నా, మామూలు రైతా అయితే ఎంత అనిపించలేదు. తర్వాత ముక్క తీసుకొని అందులో పెట్టుకొని తింటే అప్పుడు టేస్ట్ సూపర్ అనిపించింది. చాలా బాగుందండి. నేను ఏదో అనుకున్నాను కానీ చాలా బాగుంది. క్వాంటిటీ పరంగా కావచ్చు, టేస్ట్ పరంగా కావచ్చు, చాలా బాగుంది. తర్వాత మా బ్రదర్ వెళ్ళి ఆయనకి రివ్యూ కూడా ఇచ్చేచ్చారు. చాలా బాగుందండి, చాలా బాగా చేశారు. కాకపోతే కొంచెం స్పైస్ ఉండాలంటే, అంటే ఇక్కడ చాలామంది స్పైస్ తినరు కదా, అంటే ఎక్కువ శాతం స్పైస్ అంటే ఇష్టపడరు అనేటువంటి ఉద్దేశంలో మాట్లాడారంటే. అదేమన్నప్పటికీ మళ్ళీ మేము ఎక్స్ట్రా ఫ్రై తీసుకున్నామండి, ఎందుకంటే ముక్కలు అయిపోయినాయి. నా ప్లేట్లో ఫ్రై తీసుకున్నాం. అదే రీతిగా ఒక థమ్స్అప్ తీసుకున్నాం. ఇదిగోండి చివరిలో నేను ముక్కలు తిన్నాను, అదంతా ముక్కలు నావే. తినేసేసరికి నాకు దోల తీరింది. తర్వాత నా చెమటలు పట్టాయి, నేను బయటకు వచ్చేలోపు చెమటలు పట్టేసాయి. ఫుడీస్ టేస్ట్ పరంగా అయితే చెప్పనవసరం లేదు, చాలా బాగుంది. చాలా 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 బాగుంది, నాకైతే నచ్చింది. తర్వాత ఒక తలా ఒక కిళ్ళి వేసేసుకున్నాం, స్వీట్ పాన్ వేసేసుకున్నాం. ఆ పాన్ కూడా మేము ఈ రీతిగా చేయించుకొని మా కళ్ళెదురుగా చేసేసారు అంకులు. చేసుకొని తినేసి వెళ్ళిపోయాం. చాలా హ్యాపీ అనేది. ఈరోజు అయితే చాలా బాగా తిన్నాం. మీరైతే మన ఛానల్ని ఇంకా ఇటువంటి వీడియోలు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దయచేసి. థ్యాంక్ యూ. కొత్తగా పెట్టే ఛానల్ మీకు ముందు ఇంకా తెలుస్తుంది. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. లవ్ యూ.